మనిషి మంచు సరస్సు నీటిలో నుంచి బ్రతికి బయటపడాడు. కాని చలితో అతని మొత్తం శరీరం ఊదా రంగులోకి మారింది. అతను అగ్గి దగ్గర కూర్చుని వేడి కోసం చేయి చాపాడు. కాని ఇంకా చలిగానే అనిపించింది. తర్వాత అతను లోతుగా శ్వాస తీసుకున్నాడు. ఒక వేడి ప్రవాహం అతని శరీరమంతా ప్రవహించింది. అతని శరీరం చివరికి వేడిగా మారింది. కాని ఆ అగ్గి మాత్రం మంచుగా మారిపోయింది. కొంతసేపటి తర్వాత అతను తిరిగి పాఠశాలకు వెళ్లి అన్ని సహజంగానే ఉన్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా అతనికి మళ్లీ చలిగా అనిపించడం మొదలైంది. అతని స్నేహితుడు డాక్టర్ని కలవమని చెప్పాడు. డాక్టర్ అతని శరీర ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు అది 40°C ఉండటాన్ని చూసి షాక్ అయింది. డాక్టర్ అతని నుదిటిని తాకేందుకు చేతిని చాపగా అప్పుడు ఆ మనిషికి మాత్రం శరీరమంతా మండుతున్నట్టు అనిపించింది. డాక్టర్ వెంటనే తన చెయ్యిని వెనక్కు తీసుకుంది. ఆ మనిషి శరీరం కూడా త్వరగా కోలుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతని స్నేహితురాలు స్నానం చేస్తుండటం అతను చూశాడు. అందుకే అతను వెళ్లి షవర్ హెడ్ ను తాకాడు. ఒక్క క్షణంలోనే అది మంచు విగ్రహంలా మారిపోయింది. నీటి ధార కూడా మంచు ముక్కలుగా మారిపోయింది. కాని ఈ తాపం అతనికి సరిపోలేదు. అతను తన స్నేహితురాలిని చూసి క్షమించు అని అన్నాడు. ఆమె భయంతో అరిచింది. చివరికి ఆమె కూడా మంచు ముద్దగా మారిపోయింది. అతను పూర్తిగా సహజ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు అతను గ్రహించాడు, తాను కోలుకోవడానికి ఏకైక మార్గం ఇతరుల నుంచి వేడి శక్తిని గ్రహించడం మాత్రమే అని. అందుకే అతను తన స్నేహితురాలిని స్విమ్మింగ్ పూల్ వద్దకు రమ్మన్నాడు. కాని అమ్మాయి అతని విచిత్రమైన రూపాన్ని చూసి భయపడిపోయింది. ఆమె జారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. ఆమె భయంతో మరో అంచుకు ఈదుతోంది. ఆ సమయంలో వ్యక్తి శాంతంగా కూర్చుని ఆ స్విమ్మింగ్ పూల్ వేడిని గ్రహించడం ప్రారంభించాడు. చివరి క్షణంలో అమ్మాయి ఈత కొలనులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించగా ఆమె కాలు మంచులో చిక్కుకుంది. ఆ మనిషి ఆమె వైపు నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. తాను విజయం సాధించానని అనుకున్న వెంటనే సూపర్ మ్యాన్ సమయానికి అక్కడికి చేరుకున్నాడు. అతను మంచును పగులగొట్టి ఆ అమ్మాయిని రక్షించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ వ్యక్తి సూపర్ మ్యాన్ వద్ద నుంచి వేడిని గ్రహించడానికి ప్రయత్నించాడు. దాంతో సూపర్ మ్యాన్ అతనికి ఒక్క గుద్దుతో అతన్ని దూరంగా ఎగిరేలా చేశాడు.